హాయ్ హలో అందరికి నమస్కారం. నేను నరేష్ నాయక్, శ్రీరామ ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం. ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తోటి రైతులు షేర్ చేయండి. ఎందుకంటే అందరు రైతులు తెలియాలి, అందరు రైతులు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకోటి ఇవాళ ప్రధానంగా మనం చర్చించింది మిరపనారులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మిరపనారుకు వచ్చే తెగుళ్ళు ఏంటి, రోగాలు ఏంటి, ఎటువంటి సమస్యలు వస్తాయి, దీనికి పరిష్కారం ఏంటి, వాటి గురించి ఏవే బెస్ట్ టెక్నికల్ ఉన్నాయో అవి ఈరోజు మీకు ఫస్ట్ వచ్చేసి ఎవరైతే మిరపనారు మొలిసిందో ఎవరైతే పట్టా తీస్తాం 7వ రోజు మనం 6వ రోజు పట్టా తీస్తాం. పట్టా తీయంగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కుంకుమ పొడి అంటారు దీన్ని, అంటే మెట్లాజిన్. ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళు మెట్లాజిన్, చాలామంది రైతులు దీన్ని కుంకుమ పొడి ఉంటారు, రెడ్గా ఉంటుంది కాబట్టి మంచిగా కలుపుకొని నారు మొక్క వేరు మధ్య కాండం కింది వరకు తడిసేటట్టు, బాగా తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకు బూజు తెగులు అనేది చాలా వరకు రాదు, కంట్రోల్లో ఉంటుంది. అలాగే పురుగు సమస్య ఉంది. పురుగు ఉన్నప్పుడు ఏంటంటే బేర్ వాళ్ళది వయాగో ఉన్నది, బేర్ కంపెనీ వాళ్ళది వయాగో. దీంట్లో టెక్నికల్ వచ్చేసరికి టెరానిలిప్రోల్ ఉంటుంది 80% ఈసీ. ఇది అనేది స్ప్రే చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది, పురుగు అనేది చచ్చిపోతూ ఉంటుంది. అలాగే మిడతలు కూడా రాకుండా క్లోరో 50 ఈసీ వచ్చేసి ఒక 250 ml 1/2 లీటర్ తెచ్చి మట్టిలో కానీ ఉసుకలో కానీ మనం నీళ్లు పెట్టినప్పుడు చల్లుకుంటే మిడతలు రావు, ఎలకలు రావు, వానపాములు రావు, మంచిగా నార అనేది వదులుతుంది. అలాగే సెకండ్ స్ప్రే వచ్చేసి నాటియో, బేర్ వాళ్ళది నాటియో చేసుకుంటే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. తెగుళ్ళని రాకుండా చాలా ముందుగా స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే మూడో స్ప్రే వచ్చేసి ఇప్పుడు ఎండలో టెంపరేచర్ ఎక్కువ ఉన్నది, అలాగే దోమ కూడా మిరపనారులో ఎక్కువ ఉన్నది. ఆ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా పెగాసిస్ స్ప్రే చేసుకుంటే మనకు దోమ పై ముడత అనేది పోతుంది. ఒక ప్యాకెట్ వచ్చేసి 100 లీటర్ల డోస్ ఉంటుంది. 100 లీటర్లలో కలుపుకొని 10 లీటర్లలో కలుపుకొని ఒక ప్యాకెట్ 10 లీటర్లు కలుపుకొని మంచిగా స్ప్రే చేసుకోవాలి. దాంతో ముడత అనేది, దోమ అనేది పోతూ ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఫర్దర్గా ఏవైనా రోగాలు, తెగుళ్ళు ఇంకేమైనా వచ్చినా నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను. అలాగే ఇప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళు రైతులు, వేడి ఎక్కువ ఉన్నది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, సాయంత్రం కానీ ఉదయం కానీ పెట్టాలి. సో మధ్యాహ్నం పూట పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే వేడి బాగా ఉంటుంది, భూమిలో వేడి ఉన్నప్పుడు మనం నీళ్లు పెడితే ఇదనేది బాగా ఉడికిపోతుంది. ఇక ఆ వేడికి ఉడకబెట్టినట్టు అయిపోయి నారు చచ్చిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకొని రైతు సోదరులు మంచిగా పాటిస్తే నారు అనేది మంచిగా వస్తుంది. అలాగే మిరపనారు వేయడం కూడా చాలా జిల్లాల్లో స్టార్ట్ అయింది. ఇటు కర్నూలు, గద్వాల సైడ్ కూడా మిర్చి వేసేసారు. మిర్చి తోటలు ఇక వేయడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో అయితే ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి మొగ కార్తెలు వేసుకోవడం మంచిది. అలాగే నారు కూడా ఎక్కువ ఎరువులు వేయమాకండి, వేస్తే ఒక 20-20-28 యూరియా అస్సలు వాడొద్దు మిరపనారులో. అలాగే ఇంకా వివరాల కోసం, ఇంకా మీకు కావాల్సిన సమాచారం కోసం, ఇంకా ఏ తెగులు వస్తాయి, ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రజెంట్ అయితే 3 సార్లు 3 స్ప్రేలకు మీకు వివరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మేము ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.